49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను ప్రతిష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీఎం కిసాన్ యోజనలో రాష్ట్ర రైతులకు అన్యాయం. మోదీ షరతులతో 31 లక్షల మందికి అందని సాయం. రేపటి నుంచి రాష్ట్రంలో రైతు బంధు పంపిణీ. కొత్త లబ్ధిదారుల నమోదుకు అనుమతి. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు. తమను పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తిలో సీనియర్లు. జోరు వానలకు కనువిందు చేస్తున్న జలపాతాలు. ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు. తుపాకుల నియంత్రణకు అమెరికా కొత్త చట్టం. బిల్లుపై సంతకం చేసిన ప్రెసిడెంట్ బైడెన్. ఐర్లాండ్ టూర్లో టీమిండియా శుభారంభం. తొలి టీ20 మ్యాచ్లో ఘన విజయం. ఇక అప్డేట్ చూస్తే మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతుంది. బీజేపీతో కలవాలనే ఏక్నాథ్ షిండే ప్రతిపాదనను రెబెల్ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో 20 మంది రెబెల్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు అనర్హత నోటీసులపై సుప్రీంకోర్టులో షిండే పిటిషన్ వేశారు. మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. అసోంలోని గౌహతిలో ఓ హోటల్లో ఉన్న ఏక్నాథ్ షిండే క్యాంపులోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు 20 మంది శివసేన అధినేత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో టచ్ లోకొచ్చినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీతో శివసేన కలవాలని ఏక్నాథ్ షిండే డిమాండ్ను కొంతమంది రెబల్స్ వ్యతిరేకిస్తున్నట్టు తెలిపాయి. షిండే ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. అటు ఇదే సమయంలో క్యాంపు నుంచి వెనక్కొచ్చే వారికి పార్టీ తలుపులు తెరిచే ఉంటాయన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలు రెబల్స్ క్యాంపులో అలజడి సృష్టిస్తున్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలతో తాను టచ్ లో ఉన్నానని, రెబల్స్ గ్రూప్ లో కూడా తిరుగుబాటు ఉండొచ్చని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ చెప్పటం ప్రాధాన్యత సంతరించుకుంది. తమతో 12 నుండి 14 మంది రెబల్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఆదిత్య ఠాక్రే కూడా అన్నారు. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెబెల్ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు ఠాక్రే కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రష్మి ఠాక్రే రంగంలోకి దిగారు. అసమ్మతి నేతల భార్యలతో చర్చలు జరుపుతున్నారు. వారి భర్తలను ఎలాగైనా రాజీకి వచ్చేలా చేయాలని ఆమె కోరుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం Y+CRPF భద్రత కల్పించింది. మహారాష్ట్రలోని వారి కుటుంబాలకు కూడా రక్షణ కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖకు సెక్యూరిటీ ఏజెన్సీలు చేసిన సిఫారసుల ఆధారంగా భద్రత మంజూరు చేసినట్టు తెలిపారు. రెబల్స్ తిరిగి రావటంపై స్పష్టత లేదని, అయితే ఎయిర్పోర్టుల అప్రమత్తం వంటి ముందస్తు చర్యలు చేపడుతున్నామని ముంబై పోలీసులు తెలిపారు. అటు రెబల్స్ పై వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ముంబైలో శివ సైనికులు బైక్ ర్యాలీ చేపట్టారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను చెప్పులతో కొట్టాలంటూ పుణెలో ఆందోళనలు చేశారు. ద్రోహులను క్షమించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షిండే ఫోటోను చెప్పులతో కొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొంతమంది శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రెబెల్ ఎమ్మెల్యేలకు అసంబద్ధ ఆలోచనలు ఉన్నాయని మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు. రెబెల్స్ ను ఖైదీల మాదిరిగా గువాహటి తీసుకెళ్లారని, దీని వెనుక కేంద్రం, అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉందని ఆరోపించారు. ఇక ఎంవీఏ ప్రభుత్వం మరో 2-3 రోజులే ఉంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత రావ్ సాహెబ్ ధన్వే వ్యాఖ్యానించారు. రెబల్స్ ఉంటున్న గౌహతిలోని హోటల్ కు అస్సాం మంత్రులు అశోక్ సింఘాల్, షిజిజ్ హజారికా వెళ్లటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేయడంపై ఏక్నాథ్ షిండే సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్, జేబీ పర్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ ఇవాళ విచారణ చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటేరియట్ శనివారం 16 మంది ఎమ్మెల్యేలకు సమన్లిచ్చారు. అనర్హత వేటు వేయాలని వచ్చిన ఫిర్యాదులపై 27వ తేదీ సాయంత్రంలోగా రాతపూర్వక సమాధానాలివ్వాలని కోరింది.
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం జూఠా యోజన పథకంలా మారింది. కమల నేతలు ఈ పథకానికి విపరీతంగా ప్రచారం కల్పిస్తున్నారు. కానీ రాష్ట్రంలో సగం మంది రైతులకు సాయమే అందడం లేదు. సాయం పొందడం కూడా అంత సులువు కాదు. కిసాన్ యోజన కింద సాయం పొందాలంటే 1,00,000 నిబంధనలను దాటాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పరిస్థితి ప్రచారం బారెడు, సాయం మూరడు అన్నట్లు తయారయ్యింది. పెట్టుబడి సాయం ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం అది ఎంతమందికి ఏ పార్టీ ఇస్తుందో మాత్రం చెప్పటం లేదని రైతులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 35 లక్షల మందికి పీఎం కిసాన్ నిధి ఇస్తున్నారు. దీంతో మిగతా 31 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటని అన్నదాతలు మోదీ సర్కార్ను నిలదీస్తున్నారు. ఇచ్చే పెసరంత దానికి కేంద్రం 1,00,000 షరతులు పెట్టిందని ఆరోపిస్తున్నారు. మోదీ పెట్టిన నిబంధనలతో తమలోని ఎంతో మంది రైతులు అనర్హులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త భూములు కొంటే లేదు, కొత్త రైతులు దరఖాస్తు చేసుకోరాదు అంటూ పథకం అమలు తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతు బంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు, నిబంధనలు విధించటం లేదు. ప్రతి రైతుకు ఎన్నెకరాలున్నా ఏటా ఎకరాకు 10,000 చొప్పున అందిస్తోంది. అయితే కేంద్రం మాత్రం ఎన్నెకరాలున్నా 6,000 మాత్రమే ఇస్తోంది. అది కూడా 3 విడతల్లో 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తోంది. ఇప్పటి వరకు 8 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం 50,448 కోట్లు రైతుల ఖాతాల్లో వేయగా ఈ సీజన్తో కలిపి ఆ మొత్తం 58,000 కోట్లకు చేరనుంది. కానీ పీఎం కిసాన్ ను కేంద్రం 11 విడతల్లో ఇచ్చింది కేవలం 7,689 కోట్లే. అంటే కేంద్రం ఇచ్చిన దానికంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 50,311 కోట్లు అధికం. మొన్నటి యాసంగి నాటికి రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులున్నారు. వారందరికీ రైతు బంధు అందుతోంది. కేంద్రం మాత్రం 35 లక్షల మందికి పెట్టుబడి సాయం ఇస్తోంది. ఈ లెక్కను చూస్తే రాష్ట్రంలోని సగం మంది రైతులకు పీఎం కిసాన్ సాయం అందటం లేదు. భూ క్రయ విక్రయాల ఆధారంగా కొత్త రైతులకు రైతు బంధుతో రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. దీంతో ప్రతి సీజన్లో రైతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు పీఎం కిసాన్లో మాత్రం ఆ వెసులుబాటు లేదు. 2019 ఫిబ్రవరిలోపు పాస్ పుస్తకాలున్న రైతులకే సాయం అందుతోంది. అర్హులైన కొత్త వారికి అవకాశం లేదు. మళ్లీ 2024 వరకు కొత్త దరఖాస్తులను తీసుకోదట. ఈ నిబంధనతో అర్హులైన లక్షల మంది రైతులు పీఎం కిసాన్ కు దూరమయ్యారు. అంతేకాదు కుటుంబంలో ఒకరికే ఈ పథకం వర్తిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులైనా సరే ఐటీ రిటర్న్లు దాఖలు చేసి ఉండకూడదనే రూల్తో పాటు పెన్షన్ 10,000 దాటినా కూడా అనర్హులే. ఇక చీటికి మాటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే బీజేపీ రాష్ట్ర నేతలు పీఎం కిసాన్ పథకంలో రాష్ట్ర రైతులకు తీరని అన్యాయం జరుగుతుంటే ఒక్కరూ కిక్కురుమనటం లేదు. రాష్ట్రంలో సగం మంది రైతులు నష్టపోతున్నా పట్టించుకోవటం లేదు. బీజేపీ నేతలకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే వెంటనే కేంద్రంతో మాట్లాడి నిబంధనలు సడలించేలా ఒత్తిడి తేవాలని, రైతు బంధు మాదిరిగా రాష్ట్రంలోని రైతులందరికీ పీఎం కిసాన్ అందేలా చూడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలు విపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. టీఆర్ఎస్ తరపున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ హాజరవుతారు. టీఆర్ఎస్తో పాటు టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పార్టీ తరపున పాల్గొంటారు. రాష్ట్ర బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రమయ్యాయా? పార్టీలో కొత్త పాత నేతలు 2 వర్గాలుగా విడిపోయారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో బండి సంజయ్ ప్రచన్న యుద్ధం కొనసాగిస్తున్నారా? ఢిల్లీలో ఈటెలకు పరపతి పెరగడంపై బండి గుర్రుగా ఉన్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది.
రాష్ట్ర బీజేపీ తీరు మేడిపండులా మారింది. పైపైన బాగానే అనిపిస్తున్న అంతర్గతంగా మాత్రం గ్రూప్ రాజకీయాలు, కోవట్టులు, అసంతృప్తులతో నిండిపోయింది. కొత్త నేతలకే ప్రాధాన్యమిస్తూ తమను పట్టించుకోవటం లేదని సీనియర్లు గుర్రుగా ఉండగా, పాత నేతలు తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ కొత్త నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కార్యకర్తలతో కలువనివ్వటం లేదని, పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియంతృత్వ పోకడ పెరిగిపోతోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలంగాణలో బీజేపీ అంటే బండి సంజయ్ మాత్రమే గుర్తుకు రావాలి అన్నట్టు వ్యవహరిస్తూ అందరినీ తొక్కేస్తున్నారని కొందరు నేతలు వాపోతున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు తాను ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఈటెలకు ఢిల్లీలో పరపతి పెరుగుతుండడం పట్ల బండి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరికొందరు కమలం నేతలు తమ బాధలను బాహాటంగానే చెప్పుకుంటున్నారు. తమను ఏటీఎంల మాదిరిగా వాడుకుంటున్నారని వారు వాపోతున్నారు. పార్టీలో చేరిన నాటి నుంచి వసూళ్లు మొదలవుతున్నాయని, సభలు సమావేశాల పేరుతో డబ్బు గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ఖర్చులు అత్యధిక శాతం కొత్త నేతల నుంచే వసూలు చేశారని చెబుతున్నారు. బీజేపీలో చేరిన మాజీ ఎంపీ తన సన్నిహితుల వద్ద తనను ఏటీఎంల వాడుకుంటున్నారని వాపోయినట్లు సమాచారం. తనను ఒక నియోజకవర్గానికే పరిమితం చేశారని, హైదరాబాద్లో జరిగే సభలు సమావేశాలకు తనను పిలవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా ఖర్చంతా తన మీదే వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇది ఒక్క లీడర్ పరిస్థితే కాదు, దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక రాష్ట్రంలో బీజేపీ అంటే బండి సంజయ్ పేరు మాత్రమే వినబడాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు అడ్డుగా వచ్చే నేతల ప్రాధాన్యం తగ్గించడంపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్రంలో పెద్దగా పలుకుబడి లేకున్నా అధిష్టానం అండదండలు గట్టిగా ఉన్నాయి. దీంతో ఆయన్ను పరోక్షంగా దెబ్బతీసేందుకు బండి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా విఫలమయ్యారని, ఢిల్లీలో ఆయన్ను పట్టించుకునేవారే లేరని, ఆయనకు ఉన్న 3 శాఖల్లో ఒక్క అధికారి కూడా మాట వినటం లేదని ప్రచారం చేయిస్తున్నట్టు సమాచారం. దీంతో కిషన్ రెడ్డి ఆత్మరక్షణలో పడిపోయారని, తన శక్తిని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. అటు బీసీ వర్గాల్లో బలమైన నేతగా ఈటెల తెర మీదకు రావటం బండి అస్సలు సహించటం లేదన్నది బహిరంగ రహస్యమే. ఈటెలను తెర మీదకు రాకుండా చేయటానికి ఎంత ప్రయత్నించినా అధిష్టానం వద్ద ఈటెల ప్రాధాన్యం పెరగటంతో ఆయన ఆశ్చర్యపోతున్నట్టు తెలిసింది. ఇటీవల ఈటెల నేరుగా వెళ్లి అమిత్ షాను కలవటంతో బండి ఇంకా రగిలిపోతున్నట్టు సమాచారం. మరో ఎమ్మెల్యే రాజాసింగ్ ను బండి సంజయ్ పావుగా వాడుకుంటున్నారన్న విమర్శ వినిపిస్తోంది. రఘునందన్ రావు ఈటెలను దెబ్బకొట్టేందుకు కొంతకాలం క్రితం వరకు రాజాసింగ్ కు ప్రాధాన్యమిచ్చారని, ఇటీవల అంతర్గత సమావేశాల్లో రాజాసింగ్ ఒక్కడినే వేదిక మీద కూర్చోబెట్టుకోవటం ఇందులో భాగమేనని చెబుతున్నారు. అయినా వారిద్దరి ప్రాధాన్యం తగ్గకపోవడంతో రాజాసింగ్ ను కొన్ని రోజులుగా పక్కన పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు క్షేత్రస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ గ్రూపులుగా విడిపోయిందని అంతర్గత వర్గాలు ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ వార్తలు వాస్తవాలు ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ టీ న్యూస్.